చూసారు కదండి ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ 2-3 రోజుల నుంచి అయితే సిటీలో అయితే పొద్దున లేకపోతే రాత్రి బీభత్సంగా పడుతుంది వాన అయితే. నిన్న నైట్ అయితే చాలా పడింది. నేను మొన్న మార్నింగ్ పడేటప్పుడైతే షూట్ చేశాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే, సో ఈరోజు నేను పొద్దున షూట్ చేసిన వీడియో అండి. మనము పండగ చేసుకున్నా చేసుకోకపోయినా ఎవ్రీ ఫ్రైడే అమ్మవారు మన ఇంటికి, అంటే మనకి పాజిటివిటీ, లక్ష్మీదేవి వస్తుందా రాదా అంటే మనలో ఉన్న మైండ్లోనే ఉంటుంది అంతా. మనం పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, సో అదే అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు వ్రతం చేసుకుందామని అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అయితే చేసుకోలేకపోయాను. కొన్ని కారణాలు అంటే మోస్ట్లీ మనము పూజలు చేసుకోకపోవడానికి మేము మా సైడ్ తెలంగాణలో పాటించేటి 3 సార్లు చేయకుండా ఉంటాము. ఒకటి ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎవరు చేయర్లేండి. నెక్స్ట్ ఏంటంటే సృష్టి అంటారు కదా, సూతకం అంటారు. ఎవరైనా మన పాలలు అట్లా ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు అప్పుడు చేసుకోరు, లేదు అంటే ఎవరైనా డెలివరీ అయినప్పుడు అనమాట. ఈ 3 వచ్చినప్పుడు పూజలకి మిగతా వాటికి దూరంగా ఉంటాం. ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వడ చేయమని అడిగారనమాట. సో దానికోసం నేను నైట్ అయితే పప్పు నానబెట్టేశాను. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను. మనం ఎప్పుడైనా వడకి మిక్సీ పట్టుకునేటప్పుడు మీరు పచ్చిమిర్చి అటుకులు కూడా నేను కొన్ని నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు అయితే అటుకులు వేసి మనం మిక్సీ పట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వడలు కూడా ఎంత అంటే మన చేతితో ఇట్లా 2 చేతులతో వదిలితే నిజంగా చెప్తున్నాను కదా, హోటల్ స్టైల్లో అని అయితే హోటల్ స్టైల్లోనే ఉంటాయి. బట్ అక్కడ డిఫరెన్స్ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, కానీ మెత్తగా మంచిగా వస్తాయి అన్నమాట. నేను ఒకప్పుడు వడలు చేస్తే మాత్రం గట్టిగా వచ్చేటివి. అంటే ఏదైనా సరే చేస్తేనే కదా వస్తుంది, అట్లా అని చెప్పేసి మానేయకూడదు. కష్టే ఫలి అంటారు కదా, అంటే ట్రై చేస్తూనే వస్తుంది అన్నమాట. ఇక మొత్తానికి ఇక్కడైతే నేను ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. పప్పు నైట్ ఒక గ్లాస్ అనుకున్నాను, బట్ ఏమో సరిపోతుందో లేదో అని చెప్పేసి ఒక గ్లాస్నర్ అయితే వేసాను. బట్ చాలానే ఒదిగింది పిండి అయితే, అంటే ఎక్కువ అయిపోయింది అనమాట. ఎక్కువే వచ్చింది నాకు ఈరోజు. రేపటికి ఇంకా టిఫిన్కి అయితే డోకా లేదు. మొత్తానికి ఒకరోజు ఇంకా బ్యాటర్ అయితే పట్టేసుకున్నాను. దీంట్లో కొంచెము తినే సోడా, యాక్చువల్గా తినే సోడా నేను అవాయిడ్ చేస్తాను, కానీ ఈరోజు ఎందుకో వేయాలి అని అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి తినే సోడా అయితే వేసేసుకొని పక్కన ట్యాప్ ఉంది కదా, ఒక 10 సార్లు కడుక్కుంటాను నేను వంట చేసేటప్పుడు చేతులు. ఇంకా చేయితోటే మన పనులు ఏదైనా సరే, స్పూన్లు అవి కాదు, చేయితో చేసినంత హాయిగా వేరే ఏ దాంతో చేసినా కూడా అంటే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. ఇంకా పిండి అయితే ఒకసారి మంచిగా కలిపి పెట్టుకుంటున్నాను. ఏదైనా ఇందులోనే ఉంటుందండి. మనం చేసేటప్పుడు మనము గాలి లేకుండా, అంటే గ్యాప్స్ లేకుండా నీట్గా కలిపి పెట్టుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను, లేకపోతే తర్వాత మర్చిపోతాను. ఇంకా పింక్ సాల్ట్ నేను యూస్ చేస్తాను కదా, పింక్ సాల్ట్ మొన్న అయితే ఆర్డర్ పెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే మా వారు తేలేదు, కానీ ఈసారి అయితే ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను నేనే కొన్ని సామాన్లు అయితే. ఇంకా అది పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు పట్టుకున్నాను కాబట్టి నా కౌంటర్ టాప్ అయితే కొంచెం గలీజ్గా అయింది. సో చూడడానికి కూడా ఏదో ఎబ్బెట్టుగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను వెంటనే ఒక క్లాత్ తీసుకొని అక్కడ అయిపోయిన తర్వాత మిక్సీ జారు అన్నీ అక్కడ వేసేసుకొని అలాగే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను పనిగా. అంటే అది వెంటనే ఇట్లాంటి పనులు మనం పూజ చేసేటప్పుడు కూడా, ప్రసాదాలు చేసేటప్పుడు అయినా సరే ఇలా వెంటనే పనులు చేసుకుంటూ పోతే మనకి చూడడానికి కూడా అంత అసహ్యం అనిపించదు. దట్టు చేయాలనే ఎంతూజియాజం అంటారు కదా, అది ఒకటి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డస్టింగ్. రోజు డస్టింగ్ చేసినా కూడా ఫుల్, అసలు పిల్లలందరూ మా చిన్న పాప గ్యాంగ్ అనమాట. ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటారు పిల్లలు. మోస్ట్లీ ఇప్పుడు హాలిడేస్ కదా, 2 డేస్ నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో ఇంకా సోఫాలు, అది ఇంకా వచ్చే వర్షము, గాలికి దుమ్ము ధూళి ఒక్కసారి సర్దానా ఇంకా తర్వాత మా చిన్నమ్మ ఎక్కడంటే అక్కడ పడేస్తుంది. ఇక మొత్తానికి నేనైతే ప్రతిదీ ఇలా డస్టింగ్ అంటే నాకు ఏదో పైన కాదండి, రెగ్యులర్గా చేసుకుంటాను. బట్ ఈరోజు మీకైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఫ్రైడే అయినా సరే ఏదైనా సరే డస్టింగ్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. ఇక డస్టింగ్ అయితే చేసుకున్న తర్వాత చూసారు కదా, టీపై ఒకటి నేను సైడ్కు పెట్టుకునేదాన్ని. ఈ మధ్య వీడియోస్లో చూసే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే టీపై ప్లేస్ మార్చి మిడిల్లో పెట్టుకుంటున్నాను అనమాట. దానివల్ల నాకు ఎందుకో కొంచెం ఇల్లు అందంగా ఉంది, అంటే కొంచెం మారింది అని అయితే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని అలా సెట్ చేసుకున్నాను. టీవీ యూనిట్ దగ్గర అనుకుంటున్నాను టీవీ యూనిట్ సెట్ చేయాలి అని బట్ నాకు మంచి షీట్స్ కావాలా లేకపోతే ఎలా అనేది ఇంకా ఆలోచనలోనే ఉన్నాను అనమాట.
సో నేను నెక్స్ట్ వీక్ వ్రతం వరకైనా సరే ఇంకా పూజ వరకు ఆ పని అయితే చేయాలి. ఇంకా పనులు నేను లాస్ట్ సండే రోజును చేసుకొని ఫ్రైడే వరకు అంటే అన్నీ అయిపోవాలనుకున్నాను, కానీ సరే పోస్ట్ పోన్ అయింది కదా అని చెప్పేసి ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకున్నా కూడా మళ్ళీ ఒక్కసారి అయితే కొంచెం కొంచెం ఎక్కడెక్కడైనా డస్ట్ ఉంటే మళ్ళీ చూసుకొని అంతా నీట్గా పెట్టుకున్న తర్వాతనే పూజ అయితే చేయాలి. పూజకి ఈసారి ఎక్కువ ఆడంబరం అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడం అయితే మెయిన్ థింగ్. శారీస్ ఆల్రెడీ తీసుకొచ్చి చూపించాను కదా, ఇవైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పువ్వులు అవి ఇంకా మనకున్న దాంట్లో తెచ్చుకొని మరీ ఆర్భాటాలకు వెళ్ళకుండా చేసేసుకుందామని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకా టైంకి అమ్మవారు ఎలా చేయించుకుంటే అలా నా చేతులతోటి. బట్ నేనైతే నా వరలక్ష్మి పూజ మాత్రం సాయంత్రమే చేస్తానండి. నాకు పొద్దున హడావిడి పూజ ఏదో గబగబా నైటే అన్నీ, అంటే ఎవరిష్టం వాళ్ళది. నాకైతే నైటే అన్నీ, కొంతమంది ఏంటంటే కడపల కానించి నైటే కడిగి పెట్టుకుంటారేమో, నాకు అవన్నీ నచ్చదు. ఏదైనా సరే పొద్దున్నే చేసుకోవాలి. అది ఏదైనా నైట్ ఎంత చేసుకోవాలో అంతే చేసుకోవాలి. ఇప్పుడు విగ్రహాలు తోముకోవాలి అంతే తోముకోవాలి, లేదు అంటే పటాలు కడుక్కొని బొట్టు పెట్టుకొని మనము మార్నింగ్ మనం పొద్దున్నే 5 o'clock లేస్తాము. అది మరీ ఇంకా సూర్యుడు ఉదయించిన తర్వాత అయితే లేవం కదా. ఇంట్లో వ్రతము పూజలు అట్లా ఉన్నాయంటే కనీసం 4కి 3కి అలా 3:30కి అలా లేచినా కూడా 4కి అలా లేచినా కూడా మనం లేవగానే మంచిగా ఇల్లు క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గరికి పోయి దీపం పెట్టుకునేటట్టు ఉండాలంటే ఫోటోలు ముందు రోజు క్లీన్ చేసుకుంటే ఆ ఒక్కటి చేసుకుంటాను. కానీ ఇంకా మిగతావి దండలు కుచ్చుకోవడం ఇదంతా చేస్తాను. కానీ ఇంకా మిగతావి ఉంటాయి కదా, గడపలు కడుక్కోవడము, ముగ్గులు పెట్టుకోవడము, లేదు అంటే అమ్మవారి దగ్గర అన్ని సెట్ చేసుకోవడం, కానీ ఏదైనా సరే నేను ఆ రోజే చేసుకుంటాను. ప్రసాదాలు నానబెట్టుకోవడం, పప్పులు నానబెట్టుకోవడం అన్నీ నాకు అట్లా చేస్తే నాకు ఈవినింగ్ కంపల్సరీ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతనే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు నా పూజ అయితే కంప్లీట్ కాదు. ఎప్పుడైనా సరే నేను బోనాల పండుగ అయినా సరే హడావిడిగా బోనం ఎత్తుకోవడం, ఇదంటే ఏంటంటే నేను పెరిగిన నేచర్ అట్లాంటిది అనమాట. ఏదో 10:30కి 12 గంటల వరకే అన్నీ అయిపోయి కూర్చోవాలి అని కాదు. పొద్దునుంచి ఉపవాసం ఉంటాను, నైట్ అయిపోయిన తర్వాత అయితే చేసుకుంటాను అనమాట. ఇలా ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ డస్టింగ్ అయిపోయిన తర్వాత గడప కడుక్కోవడం చూసారు కదా. ఇది నేను అసలుగా వీడియో తీశాను, ఎందుకంటే చాలామందికి గడపలు కడుక్కోవడం రాదు, నిజంగా చెప్తున్నాను కదా. ఎవరికైనా ఒక్కరికి యూజ్ అవుతుందని వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిందిలేండి. నెక్స్ట్ టైం కంపల్సరీగా యాడ్ చేస్తాను, చూడండి నేను ఎలా గడప కడుక్కుంటాను అనేది. అది కూడా చాలా పాజిటివిటీ అండి. ఎవ్రీ ఫ్రైడే రోజు కంపల్సరీగా మేమైతే మంగళవారము మా ఇంట్లో అయితే మంగళవారము, ఆదివారము, శుక్రవారము, శనివారము ఇట్లా కంపల్సరీగా గడపలు కడుక్కునేది. ఇప్పుడు ఏంటంటే చెదలు వస్తుందని చెప్పి కూడా గడపలు కడుక్కోవద్దని చెప్పేసి ఇంకా నీళ్ళకి చెదలు వస్తున్నాయి కదా, అప్పట్లాగా లేవు క్వాలిటీ, అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ అన్న కడుక్కొని పసుపు రాసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్ డోరు నాకు కొంచెం దుమ్ము పట్టినట్టుగా అనిపిస్తే ఫ్రంట్ డోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక పిల్లలు ఆకలి అని బాగా అంటున్నారు. యాక్చువల్గా లేట్ అయిందిలేండి, ఎందుకంటే చాలా పని ఉండే, వర్షం పడ్డది కదా, మొత్తం బాల్కనీ చుట్టూ నీళ్లు పోసి కడుక్కొని వచ్చి ఇంకా ఇళ్ళన్నీ తుడుచుకొని ఇవన్నీ పనులు అయిపోయేసరికి చాలా టైం టేకింగే. మనం ఎవరు హెల్ప్ లేకుండా మనమే చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా, అలా టైం కూడా ఎక్కువ అయిపోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఫస్ట్ అయితే నేను చట్నీ చేసి ఇచ్చేసాను. ఇలా ఒక వాయి అట్లా అయిపోతున్న కొద్దీ వాళ్ళకి పెట్టిస్తే అయిపోతుందని. ఇంకా మా హస్బెండ్ అయితే లేరు, తను డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అనమాట. వడలల్లో ఉల్లిగడ్డలు వేయమ్మని ఊరికే అంటది. నేను ఆ మధ్య ఏం చేసేదానంటే లైట్గా వేసేదాన్ని, కానీ నాకు కూడా ఈ మధ్య బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఉల్లిగడ్డ కూడా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇక చేతి కింద ఒక క్లాత్ అయితే యూజ్ చేస్తున్నానండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది చూడండి. ఎందుకంటే ఊరికే చేతులు కడుక్కునే ఉంటామా, ఇక్కడ అక్కడ డ్రెస్లకో లేకపోతే చీరకో అక్కడ ఇక్కడ రుద్దుకునే దానికంటే మనం ఒక మంచి నాప్కిన్ ఒకటి మెయింటైన్ చేస్తే 2 నాప్కిన్లు మెయింటైన్ చేస్తే బెస్ట్. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటరు, అలాగే మళ్ళీ ఊరికే పిల్లల్ని కూడా పిలిచి ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే చిరాకు పడతారు. అవంతే, మన చిన్నప్పుడు కూడా అంతే కదా, ఏదైనా పని చేసుకుంటూ వాళ్ళు పని చేస్తూ అమ్మ నాన్నమ్మ పని చేస్తూ నువ్వు వచ్చి ఇది అది అంటే మనం ఎంత చిరాకు పడటం. సేమ్ ఇప్పుడు కూడా అంతే, పిల్లలు ఏదైనా ఇవ్వమంటే అంత చిరాకు పడతారనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనే అన్ని రెడీగా పెట్టుకొని ఒక టిష్యూ పేపర్ కూడా ఒక బౌల్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. సో ఇది కంపల్సరీగా నేను వడ అనేది శ్రావణ మాసం అమ్మవారికి కూడా చేస్తాను. అప్పుడు పునుగులు అవన్నీ
పూర్ణాలు చేస్తాం కదా, 9 రకాల ప్రసాదాలు, అవి కూడా చేస్తాను. ఇంకా ఈరోజు అయితే ఇలా నాకు ఈరోజు చేయడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ వీక్కి కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట పని. ఇక నూనె అయితే ఫస్టే వేసి పెట్టేసుకొని నేను ఆయిల్ చట్నీ కూడా చేసేసుకున్నాను. ఎందుకు అని అంటే ఇంకా మనకు పని అనేది ఎట్లా అంటే ఎలా అయితే తొందరగా అయిపోతుంది అనేది మన మనసులో తెలియాలి. సో నూనె వేడి చేస్తూ నించున్న దానికంటే ఈలోపు చట్నీ అయిపోయింది కదా. చట్నీలో నేను జస్ట్ ఏం వేసానంటే పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను, అది నేను షూట్ చేయలేదులేండి. పుట్నాలు నువ్వులు వేసి ఒక 5 పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసాను అంతే. ఇంకా కొబ్బరికాయ అయితే వేయలేదు. వీటితోనే సింపుల్గా చట్నీ వేసాను, పోపు అయితే వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆయిల్ కంటెంట్ నువ్వుల్లో ఉంటుంది, పల్లీలలో ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేనైతే పోపు అయితే పెట్టను. ఇక్కడ చూసారు కదా, ఒకసారి అయితే వేసాను, తర్వాత రెండోసారి అయితే వేసి పిల్లలకు పెట్టేసిన తర్వాత నేను స్నానం చేసి ఇంకా ఇక్కడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:15 అలా అయిపోయింది. తిన్న తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను. పసుపొట్టు కూడా వెళ్ళొద్దు అని చెప్పారు, అయినా వారు సరేలే అని చెప్పేసి ఎంతైనా మనకంటూ కొంచెం ఫెస్టివల్ మూడ్ అనేది ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా తినేస్తున్నాను. చూసారు కదా నా వడలు ఎంత బాగా వచ్చాయో, 2 చేతులతో విప్పి తినేంత బాగా అయితే వచ్చాయండి మొత్తానికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.